శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి కురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది, చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి కానీ, శనిగారి దృష్టి కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురువు గారు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రవి గారు, ఇక వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు. 4 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో కన్యరాశి వారికి అనుకూలమైన గ్రహ సంచార కారణం చేత అధికమైనటువంటి మనశ్శాంతి, తృప్తి, చేస్తున్న పనులలో విజయము, అలాగే ఒక కార్య శూరత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీళ్ళకు ఉండేటటువంటి డిస్టర్బెన్స్ వీళ్ళకి ఉంది. అన్నీ బాగున్నాయి అని చెప్పడానికి రావట్లేదు. 4 గ్రహాలు మాత్రమే బాగున్నాయి కాబట్టి 3 వంతులు మనశ్శాంతి బాగుంటుంది. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, ఈ రెండూ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు. మిమ్మల్ని మాయ చేస్తాయి, మిమ్మల్ని అనుమాన పడేటట్టు చేస్తాయి, ఉన్నది లేనట్టుగా భ్రమింపజేస్తాయి. మీ కష్టం అంతా పక్కవారి యొక్క ప్రతిభగా వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి. మంచి రికమెండేషన్ చేసేవారిని మీకు అలా చేయనివ్వకుండా చేస్తుంది. అలాగే కుటుంబంలో కాస్త అశాంతి పెరిగే విధంగా ఉంది, ఖర్చు ఎక్కువయ్యే విధంగా ఉంది, భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువగా ఉన్నాయి, అన్యోన్యత తగ్గుతోంది. ఇప్పుడు నూతనంగా వివాహం చేసుకోవాలనుకునే యువతి యువకులకి వివాహం ఇంకా దగ్గరికి రాలేదు. ఇట్లాంటి ఇబ్బందులన్నిటినీ మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా చాలా అద్భుతంగా గట్టెక్కగలుగుతారు. ఎందువల్ల? అక్కడ గురువుగారు నవమ స్థానంలో కూర్చుని ఉన్నారు, ఆ ఒక్క బలం చాలు. శనిగారు షష్ఠ స్థానంలో కూర్చున్నారు, ఈ ఒక్క బలమైనా చాలు. 2 బలాలు మీకున్నాయి. శనిగారు, గురువుగారు ఇద్దరూ కూడా చాలా అద్భుతమైన స్థితులలో రాణిస్తున్నారు. ఇంకా ఏమి కావాలి మీకు? ఏది ఎలా అయినా ఉండనివ్వండి, అంతిమ విజయం మీదే. ముందరంతా నెగిటివ్ వస్తాయి, తర్వాత పాజిటివ్ వచ్చేస్తాయి. దైవారాధన ఎక్కువగా చేస్తారు మీరు, దైవ బలం మీకు వెన్నాడుతోంది. శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది, శుభకార్యాల నిర్వహిస్తారు. ఆ నిర్వహణ మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు, యజ్ఞయాగాలలో పాల్గొంటారు. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఖర్చు పెట్టవలసిన చోట కాస్త ఖర్చు తగ్గే విధంగా ఉంది. ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి, అదుపులో ఉండండి, ఖర్చుల్ని అదుపులో ఉంచండి. ఇవన్నిటినీ కూడా మీరు సమర్థవంతంగా చేసుకోగలుగుతారు, అది చెప్పొచ్చే మాట. ఇంకా విద్యార్థులకి చాలా బాగుంది అని చెప్పాలి. ఎవరికైనా జీవిత భాగస్వామికి అనారోగ్యం ఉన్నట్టయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. వాహనాల మీద సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళే వాళ్ళు మటుకు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారు లాభస్థానంలో నుంచి వ్యయస్థానంలోకి వచ్చారు. అలాగే చంద్రుడు ద్వితీయ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్ళారు. ఈ రెండూ కూడా అంత పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కాదు.
కాబట్టి మీరు వారం ప్రారంభంలో ఏ కృషి అయితే చేస్తున్నారో, ఏ ఫలాలైతే అందుకుంటున్నారో, అవే ఫలాలు మీకు వారాంతము ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాహుకేతు పూజ చేయించుకోండి. వీలైనంత వరకు. మాకు ఇంత కుదురుతుందండి అంటే అంతకే చేయించుకోండి. ఉలవలు, మినుములు ఈ రెండిటిని కొంచెం కొంచెం దానం ఇవ్వండి. చాలా బాగా మనశ్శాంతి పెరుగుతుంది. మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఎలాగో మంచి ఫలితాలనిస్తాయి. చెడ్డ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ చెడ్డ ఫలితాలనేవి మనము చేసేటటువంటి ఈ పుణ్యకార్యాల వల్ల, దాన ధర్మాల వల్ల చక్కగా తగ్గిపోయి, మనకి మరింత మనశ్శాంతినిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, రాహుకేతు స్తోత్ర పారాయణలు ప్రతిరోజు పఠించవలసిందిగా, వీలైనన్ని సార్లు పఠించవలసిందిగా మరొక్కసారి సూచన చేస్తూ, వారాంతంలో ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ నమస్కారం.